హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది క్యాబేజీతో మంచి రెసిపీ అండి. చట్నీ అండి, రోటి చట్నీ. ఇది చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా దీనికి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అరకిలో తెచ్చుకుని ఇద్దరు చిన్న ఫ్యామిలీస్లో కొద్దిగా అంతా మిగిలిసి ఉంటుంది. దాన్నే నేను ఇలా యూజ్ చేశానండి. ఒక క్యారెట్, ఈ చిన్న ముక్క క్యాబేజీ, 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రంగా క్యాబేజీ, క్యారెట్, టమాటా అన్నీ ముక్కలు చేసుకుని రెడీ చేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, 4 ఎండుమిర్చి తీసుకుని అలాగే కొద్దిగా ఉసిరికాయంతే చింతపండు తీసుకోండి. ముందుగా బాండి పెట్టి పొయ్యి వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఈ పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. వేసి ఎండుమిర్చి కూడా అది చిన్న ముక్కలుగా చేసుకుని వేయించేసుకుని దాంట్లోనే ఇంగు వేసుకుని రెడీ చేసి ఉంచుకుని దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మనం ఈ తరిగి రెడీగా ఉంచుకున్న క్యాబేజీ అవి నూనె వేసి ముందు పచ్చిమిరకాయలు, తర్వాత క్యాబేజీ, టమాటా, క్యారెట్ అన్నీ వేసి అడిగి పైకి కలుపుకొని దాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తొందరగానే మగ్గిపోతుందండి. ఇది జాబ్ హోటల్స్కి తొందరగా అయిపోయే చట్నీ అండి. ఎందుకంటే ఈ రోజులు అందరూ షుగరు, బీపీలు, రోటి చట్నీ అయితే ప్రిఫర్ చేస్తారు. ఊరగాయలు అవి తినకూడదు అంటారు. అలాంటి వాళ్ళకి రుచిగా చాలా టేస్టీగా వేడివేయడంలో చాలా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు, పిల్లల వరకు ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది మగ్గిన తర్వాత దీంట్లో మనం రెడీగా ఉంచుకున్న చింతపండుని మధ్యలో పెట్టేసి దానిపైన ఉప్పు, పసుపు వేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత నేను పోపు అది ఎక్కువ పెట్టానండి. ఎందుకంటే దీంట్లోకి మిక్సీలో కొంత వేసి కొంత పైన వేయడానికని. అలాగే మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ రెండోసారి పోపు పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇలాగా నేను సగం తీసుకున్నాను. దీంట్లోనే మగ్గిపోయిన పచ్చిమిరపకాయలు, దాంట్లో మనం ఉడకబెట్టాం కదండి, ఆ పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే కొత్తిమీర ఒక గుప్పిడి తీసుకున్నాను. దాంట్లో సగం కొత్తిమీర దీంట్లో వేసి మిక్సీ చేశానండి. ఇది వేయడం వల్ల ఏంటంటే ఇలా వేయడం వల్ల బ్యాలెన్స్ అది బాగుంటుంది, కారం అది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే మొత్తం మీద టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే మళ్ళీ మనం రెడీగా ఉంచుకున్న క్యాబేజీ తురుము, అలాగే క్యారెట్, టమాటా వేసి ఒకసారి కచ్చాపచ్చా రుబ్బాలి. ఎందుకంటే రోళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్లో రోళ్ళు పరిస్థితి రోళ్ళు అవి ఉండట్లేదు కాబట్టి మిక్సీలో వేసుకోవాలంటే రోడ్డు పచ్చడి మాదిరి టేస్ట్ రావాలంటే కచ్చాపచ్చ కంటే బాగుంటుంది. అలా మీ మెత్తగా పేస్ట్ అవుతే టేస్ట్ కన్నా ఇదే కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుందని నేను అలాగే చేస్తాను. మిక్సీ వేసినప్పుడు హాఫ్ తిప్పితే కచ్చాపచ్చగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా కారం పట్టిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. వేసుకుని ఇంకా ఉప్పు, పసుపు ఉప్పు వేయకూడదు, ఎందుకంటే సరిపడా ఉప్పు దాంట్లో ముందే వేసాం కాబట్టి. తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని ఈ మిగిలిన పోపు పైన వేసుకుని అలాగే కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఇది వేడి చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నాకు అవకాశం ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.